రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సారథ్యంలో మరి జిల్లాల వారీగా 10th క్లాస్లో 500 అబవ్ వచ్చిన వాళ్ళకి షైనింగ్ స్టార్స్ అనే ఒక అవార్డు పెట్టి మరి మా యువ నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఒక వినూత్నమైన మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం చేసాం. మరింత ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జరగటం చాలా శుభదినం. ముఖ్యంగా మరి ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి 10th క్లాసు ఇంటర్మీడియట్ కలిపి సుమారు 170 మంది పిల్లలకి షైనింగ్ స్టార్స్ అనే అవార్డు అన్ని కేటగిరీలోని ఎస్సీ, బీసీ, ఓసీ అన్ని కేటగిరీలో మైనార్టీస్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిభ చూపించిన విద్యార్థులకి ప్రోత్సాహంతో పాటు 20,000 రూపాయల ప్రోత్సాహంతో పాటు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ మనం ప్రపంచ స్థాయిలో మరి ఎడ్యుకేషన్కి మనం కాంపిటీషన్లో ఎదిగేటట్టుగా పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రాథమిక విద్యలోనే కాదు హైయర్ ఎడ్యుకేషన్లోనే మన పిల్లలు ఎక్కడున్నా కూడా బాగా చదువుకుని ప్రతిభని వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా ప్రోత్సహించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అని అలాగే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కేవలం మన పిల్లల ప్రతిభని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. భవిష్యత్తులో వీరు చదువులోనే కాకుండా సైంటిస్టులు కానీ ఒక ఐఏఎస్లోని డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అన్ని రకాలుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఏ ప్రతిభ ఉందో పిల్లలను గుర్తించి వారి ప్రతిభ తగ్గట్టుగా ప్రోత్సహించాలన్నదే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మన పిల్లలు చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు పొందేయడానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నమ్మకంతో పెట్టుబడులు కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి రావటం, రాబోయే రోజుల్లో సుమారు 20 లక్షల ఉద్యోగాలు పైచిలకు ఆల్రెడీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన మనం ఎంఓయూ చేసుకున్న దానికి 20 లక్షల ఉద్యోగాలు పైనే వస్తున్నాయి. భవిష్యత్తులో ఇన్ని మరి పెట్టుబడులు రావటం, ప్రతిభగా ఉన్న చదువుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. మన కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం విద్యాశాఖ తరపున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభావంతులు ఎవరు ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా మనము ప్రోత్సహించడం జరిగింది. ఎస్ఎస్సి వచ్చేటప్పటికి దాదాపు 135 మందికి మనం ఈరోజు వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి మండలం నుంచి కూడా 6గురిని ఎంపిక చేసుకొని వారు సాధించిన ఆ సక్సెస్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా మిగతా వాళ్ళకు కూడా మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రూపొందించి గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం చేపట్టిన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి సందర్భంగా జిల్లా ప్రజల తరపున తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఒక కృషితోనే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అందరూ పేరెంట్స్ కూడా వారొక హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో పెను మార్పులు మనము తీసుకువస్తున్నాము. ఎక్కడ ఖాళీ లేకుండా దాదాపు 16,000 పైన పోస్టులు నింపడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఉన్న సదుపాయాలు కూడా మెరుగుపరచడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ పిల్లలు చేరే విధంగా కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరమే దాదాపు 7,500 పైన పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు కాకినాడ జిల్లాలోనే చేరడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన విద్యాశాఖ జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ కూడా మీడియా సోదరుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రతిభావంతులు ఉన్నారో 10వ తరగతి ఇంటర్ చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళకి ఈరోజు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నగదు కూడా 20,000 రూపాయలు వారికి.
రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4622 మందికి ఈరోజు ఈ అవార్డులు ఇస్తున్నారండి. మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు 173 మందికి ఇచ్చాము ఈ రోజున. ఇది విద్యను ఏ విధంగా ప్రోత్సహించాలి, భవిష్యత్తు ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నూతన విధానంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. విద్యా విధానాన్ని మీరు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజే కాదండి, ఆ రోజు గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు ఆ రోజే. కానీ 5 సంవత్సరాలు కంటిన్యూ ఉంటున్నారు, తర్వాత మళ్ళీ ఓడిపోవడం జరుగుతుంది, మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్ రావడం వల్ల విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి అయిపోయింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ కేటాయించి ఈ రోజున మొట్టమొదటిగా స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేయాలి. స్కూల్లో ప్రైవేట్ స్కూల్ విధానంలో ఏ విధంగా ఉంటున్నాయో ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని చెప్పి మొట్టమొదటిగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ టాయిలెట్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ బాగుండాలి, అదేవిధంగా బిల్డింగ్ బాగుండాలి, అది డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, అదేవిధంగా భోజన సదుపాయాలు బాగుండాలని చెప్పి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి భోజన సదుపాయాలు కూడా మెరుగుపరచడం జరిగింది. ఆ విధంగా అన్ని సదుపాయాలతో పాటు మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఈరోజు ఓ పోటీతత్వాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మొట్టమొదటండి ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ పిలిచి విద్యా విధానాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, గతంకి ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలని చెప్పి సలహాలు తీసుకున్నాడండి ఆయన. పిల్లలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళ సలహాలతో ముందు ప్రారంభించారు. వాళ్ళ సలహాలే కాకుండా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా పిలిచి ఈ విద్యా విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉపాధ్యాయులే కాదు మనం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి భాగస్వామ్యం చేసి అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఈరోజు చూస్తున్నాం, ర్యాంకులు సాధించడే కాదు, ఈరోజు మన పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించట్లేదు, వాళ్ళకు నమ్మకం లేక అని నమ్మకం కలిగించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటే ఈరోజు నమ్మకం కలిగిందండి. ఈరోజు ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల బాగున్నాయని ఒక నమ్మకంతో ఉన్నారు. ఈరోజు పిల్లల యొక్క తల్లిదండ్రులు, పిల్లలు కూడా బాగా చదివిస్తున్నారు. ఇది ఈ ర్యాంకులే ఈరోజు ఉదాహరణ. అదేవిధంగా చాలామంది పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు విదేశాల్లో, ప్రైవేట్ స్కూల్లో కాదు విదేశాల్లో కూడా చదివిస్తున్నారు. అంటే మన పిల్లల్ని విదేశాల్లో ఎందుకు చదివిస్తున్నారు, విదేశాల్లో ఏంటి విద్యా విధానం ఏ విధంగా ఉందని చెప్పండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అండి మన టీచర్ని వేరే దేశాల్లో ఏ విధంగా విద్యను అందిస్తున్నారని చెప్పి అక్కడ పంపించి ఆ విద్యా విధానాన్ని తెలుసుకుని ఆ విధానం మనం కూడా ఎందుకు అమలుపరచకూడదని చెప్పి మొట్టమొదటిగా తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చింది కూడా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎప్పుడు లేదు. విద్యాశాఖ ఈ విధంగా పనిచేయడం అనేది, విద్య మీద ఈరోజు ప్రత్యేక శ్రద్ధ కేటాయించడం అనేది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మనకి విద్యా విధానం వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ రోజున ఈరోజు గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున ఉపాధ్యాయులు ఎవరు అడిగినా చాలా బాగుంది కొనబోవాలని చెప్తున్నారు. ఈరోజు గర్వంగా వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈరోజు ప్రోత్సాహం బాగుంది, ప్రభుత్వ ప్రోత్సాహం మాకు. ఈ విధంగా వెళ్తే భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్ కంటే ప్రభుత్వ పాఠశాలలు ముందుకెళ్తాయనే ఒక నమ్మకం వాళ్ళు ఏర్పడ్డది. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు. గతం కంటే పెరిగింది. ఈ రోజున ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల జాయిన్ చేద్దాం. కాకినాడే ఉదాహరణ. కాకినాడలో నేను డిఈఓ గారు, డిఐఓ గారు, అక్కడ ఉపాధ్యాయులందరూ కలిసి మొట్టమొదటిగా ఒక ప్రాంతానికి వెళ్ళామండి. జగనాపురంలో గోగిదారిపేట వెళ్ళాం. వెళ్ళి ఇంటింటికి తిరిగాం స్కూల్ తీసే ముందు. ఏమ్మా మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారంటే కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారని చెప్పాను. కొంతమంది అంటే అండి చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారని చెప్పాను. ఏమ్మా మీ ఇంటి పక్కన స్కూల్ ఉంది కదా, ఎందుకు చదివించట్లేదు, మీ ఇంటి పక్కనే కదా అని అడిగితే లేదండి ప్రభుత్వ పాఠశాల బాగా చెప్పారు కదండి అన్నారు. మరి మీరు ఏం చేస్తారమ్మా, మీ ఆయన ఏం చేస్తాడు, ఆటో తోలుతాడు, మరి డబ్బులు తక్కువ వస్తే అయినా సరే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే అక్కడ బాగా చెప్తారని నమ్మకం. ఇదేంటమ్మా పక్కనే స్కూల్ తెలుసు అక్కడ చదువుతుంటే వాళ్ళకి నమ్మకం లేదు. అలాగా చాలా ఇల్లులు తిరిగామండి. తిరిగి అమ్మాయి ఈ స్కూల్లో జాయిన్ చేయండి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, మంచి టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఈరోజు అన్ని సదుపాయాలు కల్పించాం, మీకు కావాలంటే స్కూల్ చూడని చెప్పి అలాగే ఆ ఏరియా అంతా తిరిగామండి. తిరిగి అప్పటికప్పుడే 47 మందిని జాయిన్ చేసామండి. ఆ రోజు 47 మందిని
ఆ రోజు ఆ ప్రాంతంలో పిల్లల్ని. అలాగే ఇక్కడ ఎంతమంది వచ్చారని చెప్పి టీచర్స్కి, మన డిఓ గారికి అందరికి ఆదేశాలు ఇస్తానండి. వీళ్ళు ప్రతి ప్రాంతం బ్యానర్ పెట్టుకుని తిరిగారండి. మళ్ళీ ఒకసారి దుమ్ములపేట వెళ్ళాను నేను, అక్కడికి వెళ్ళినప్పుడు అలా జాయిన్ చేస్తారు. అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఓవరాల్గా స్టేట్ వైడ్ చూస్తే దగ్గర దగ్గర ఎంతమంది జాయిన్ అయ్యారు? 1,50,000 మంది పిల్లలు జాయిన్ చేశారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత నమ్మకం కలిగిందో ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది తగ్గిపోయారు. వాళ్ళ ప్రభుత్వం 10 లక్షల మంది తగ్గిపోయారు. చూడండి, నమ్మకం కలిగింది. ఇది దేశంలోనే ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖ ఒక ఆదర్శంగా నిలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే గట్టి నమ్మకం ఈ రోజున. నేను మరి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఎవరైతే పిల్లల్ని చదివిస్తున్నారో మీ పిల్లలందరూ కూడా చదువుకుంటారు. ఈ రోజున బాగా చదువు మీ ప్రభుత్వం. రేపొద్దున మీ ఆశలన్నీ కూడా పిల్లలకు ఉద్యోగాలు రావాలని, నెక్స్ట్ ఆలోచించేది మీరు ఉద్యోగాలు రావాలని. ఆ ఉద్యోగాలకు కూడా పునాది వేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది 2 సంవత్సరాల నుండి ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయండి? స్టీల్ ప్లాంట్ అవి ఇవి కలిపితే ఈరోజు కొన్ని కోట్ల పెట్టుబడి, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఆ పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలకి ఇది రోజు మంచి విద్యను అందించి ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు, నెక్స్ట్ మా పిల్లలు బాగా చదవాలని. చదవాలి, మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలని చూస్తున్నారు మీరు. ఎస్, గర్వంగా చెప్తున్నా. ఈ రోజున మన చదువుకున్న పిల్లలకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరికే అవకాశం ఈరోజు పునాదులు వేస్తుంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మీరే చూస్తున్నారు, ఇదేం సీక్రెట్ ఏం కాదు. ఈ ప్రభుత్వంలో ఏ కంపెనీ వచ్చిందో మీ ద్వారా తెలియపరుస్తారు, మీ మీడియా ద్వారానే. పలానా కంపెనీ వస్తుంది, ఈరోజు లాంచ్ చేస్తున్నాం, దీంట్లో ఇన్ని ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి ఇంత రెవెన్యూ వస్తుందని ఓపెన్ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. గత ప్రభుత్వం ఏనాడో చెప్పిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? కంపెనీలు రావడానికి భయపడిపోయారండి. ఈరోజు కంపెనీలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి తేడా చెప్తారండి. చిన్న విషయం చెప్పాలి. గతంలో కూడా చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీ పెట్టడానికి వస్తే ఆ కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడి ఏంటి నీ కంపెనీ ఇలాగ ఏంటని అడిగితే మేము కంపెనీ పెడతామండి, దీనికి ఎంత పెట్టుబడి పెడతామని అంటే వాళ్ళు ఒక 10,000 కోట్లతో పెడతానని ఒక కంపెనీ పెడతానంటే ఈయన ఏం అడగాలండి? అందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుందని అడగాలి. అలాగే అడిగోడు కాదండి. 10,000 కోట్లు పెడతా, నాకు వాటా ఎంత ఇస్తామని అడిగోడండి. ఎస్, ఇది వాస్తవం అండి. వాళ్ళు భయపడిపోయి పారిపోయారండి. ఇదేంటి ఇది వాటా అడుగుతున్నాడు, మనం ఏదో కంపెనీ పెట్టి ఇక్కడ బాగుపడతామని వస్తే వాటా అడుగుతున్నాడేనండి. కానీ ఈ ప్రభుత్వం అలా కాదండి. కంపెనీ రాగానే వాళ్ళు కూర్చోబెట్టి మీకు ఏ ప్రాంతం కావాలి, మీకు ఏ ఫెసిలిటీస్ కావాలి, ఏం కావాలి అన్నీ మేము ఇస్తాం, మా పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాం, మీ వల్ల ఎంత రెవెన్యూ వస్తుందని అడుగుతున్నారు. ఆ విధంగా అడగగానే వాళ్ళు సంతోషించి ఈరోజు అన్ని కంపెనీలు పక్క రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా చెప్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఈరోజు చూస్తున్నారు మీరు. భవిష్యత్తులో చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు రావడం కోసం పునాదులు వేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం.